తోట బ్రహ్మాండంగా ఉందండి, సూపర్ ఉంది. కాయ కూడా పొడుగు ఉంది, మంచిగా ఉంది కాపు, పర్వాలేదు. ఓకే. మంచిగా ఉంది. ఇప్పుడు మీ తోట ఎట్లా ఉంది? ఇప్పుడు మీ తోట కన్నా ఈ తోటకి మధ్య తేడా మా తోట కొంచెం జబ్బు ఉంది, ఇది బాగుంది. ఉమ్. అది బాగలే, మాది విత్తనం తీరు, ఉమ్. విత్తనం విత్తనం బాగా తీరా అంటావా? ఇది బాగుంది, మంచిగా పొడుగు ఉంది కాయ, ఉమ్. మంచి బాగానే కాసింది, ఓకే. పర్వాలేదు. ఓకే. అంటే అందరూ పెట్టుకోదగ్గ విత్తనం అంటారా? వాడుకుని అందరు వాడుకునే విత్తనం ఇది, మంచిదే, పెట్టుకుంటే బాగా మంచిగా ఉంటుంది. ఓకే. అసలు ఏం తేడాలు గమనించారు ఈ విత్తనంలో అసలు? తేడా అంటే ఇప్పుడు కాయ మంచి పొడుగు వస్తుంది, మంచిగా బ్రహ్మాండంగా ఉన్నది, కాపు కూడా మంచిగా ఉన్నది. కాపు కూడా మంచిగా ఉంది. బాగుందండి. తోట బాగుంటేనే స్పీడ్ పెట్టారు. ఉమ్. బాగుంది. ఓకే. మామూలుగా ఈ ఈ విత్తనానికన్నా వేరేటటువంటి విత్తనాలకి తేడా ఏంటి అసలు? ఈ విత్తనం బాగా కాసిందండి, బాగా కాసింది. భీష్మ 36 బాగా కాసింది. అసలు తేడాలు ఏం గమనించారు మీరు? ఖాతా బాగా కాసింది, పిలికేసింది, పండుగ పండింది. మంచిగా పండింది. మా పండింది. ఓకే. ఎంత అవుతుంది అంటారు మామూలు ఎకరం మొత్తం? ఇది ఎకరానికి 45-50 క్వింటాలు ఎత్తుతుంది. 45-50 క్వింటాలు 40 వస్తుందండి. ఓకే. ఇంత ముందు ఎప్పుడైనా చూసారా ఇట్లాంటి విత్తనం? చూడలేదండి, ఇప్పుడే చూస్తున్నాం. ఇదానికి అక్కడ సండలు వేసి కొంతమంది, అది రెండోసారి. నల్లి గిట్ట మంచిగా తట్టుకుంటుంది, ఉమ్. బాగుంది. దాదాపు ఎకరాకి ఎంత వస్తుంది అనుకుంటారు దిగుబడి? 35 నుంచి 40 ఓకే. ఆ మధ్యన వస్తుంది. ఓకే. ఈ టైంలో కూడా చాలా తోటలు ఇట్లా చాలా రోగాలు వచ్చి ఎండిపోయినాయి కదా, పోయినాయి, అయిపోయినాయి. చాలా పోయినాయి. ఓకే. మరి ఆ తోటల కన్నా ఈ తోటకి తేడాలు ఏంటి అసలు? బాగుంది, బాగుంది. బాగుందన్న. మాది పోయిన సంవత్సరం దీనికి డబల్ కాసింది కానీ బాగుంది. ఈ సంవత్సరం లాస్ట్ వచ్చి వేయలే నేను. తోట బాగుంది. నాకు కూడా ఇది పోయిన సంవత్సరం అట్టే ఉంది. మాది దిశగానే ఇది బాగుంది. దీనికి వైరస్ ఏం లేదు. మరి ఈ సంవత్సరం ఇట్లా పంట మంచి లేకపోవడానికి కారణం ఏంటి అసలు? ఇక కారణం అంటే ఇక మందులకు అదికు రైతులకు ఆడుకో మందులకు నీళ్ళకు ఆడుకొని పోతే కానీ కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే మంచిగా ఉంటది. వేసుకోవచ్చు మనుషులు, రైతులు బ్రహ్మాండంగా వేసుకోవచ్చు ఈ విత్తనం. ఓకే. మీరే రకం వేసారు? నేను కూడా ఇదే వేసిన, మంచిగానే ఉంది. ఓకే. మరి ఈ తోటను చూసి తోట రైతులకు ఏం చెప్తారు? మంచిగా హ్యాపీగా వేసుకోవచ్చు, హ్యాపీగా వేసుకోవచ్చు. బాగుంది. ఈ టైం దాకా ఇది ఉందంటే అన్నిటికీ తట్టుకున్నది, మంచిగా కాయ దగ్గరకు ఉన్నది. వేరే రైతులు వేసుకోవచ్చు, ఎవరికైనా సజెషన్ ఇవ్వచ్చు. భీష్మ 36 వేసుకోవాలని. భీష్మ 36. ఓకే. అసలు మిగతా తోటలకి ఈ తోటకి అసలు మధ్య తేడాలు ఏంటి అసలు ఏం గమనించారు మీరు? తేడాలంటే కాయ దగ్గర మంచి సైజు ఉంది, కాపు ఉంది, దగ్గరకు ఉంది. మళ్ళా పైన ఏ రోగం లేదు, పైన ఆకుని చూస్తేనే తెలిసిపోతుంది కాయ. ఓకే. అసలు ఎకరాకి ఎంత దిగుబడి వచ్చే అవకాశం ఉంది? ఇది 35 నుంచి 40 క్వింటాలు వచ్చే అవకాశం ఉంది. 35 నుంచి 40 క్వింటాలు. మీరేం పంట పండిస్తారు? నేను మిర్చి, పత్తి అన్ని వేస్తాం. 20-30 సంవత్సరాల నుంచి పండిస్తాను తోట. 20-30 సంవత్సరాల నుంచి పండిస్తున్నారు. ఓకే. ఇక్కడ మీ ప్రాంతంలో చాలా వరకు తోటలు ఎండిపోయినాయి, చాలా వరకు మంచిగా ఉన్నాయి. మరి ఇప్పుడు మనం ఉన్న తోట కూడా మంచిగా ఉంది, చెట్లు దగ్గర మంచిగా ఎత్తెదిగిని, కాయ మంచిగా ఉంది. ఇప్పుడు ఈ టైంలో కూడా మంచిగా ఉంది కదా? అసలు మరి ఆ విత్తనాల కన్నా ఈ విత్తనాల తేడా ఏంటి? ఇది హైబ్రిడ్ విత్తనం అని చెప్తున్నారు. విత్తనం మంచిగా ఉంది, తోట మంచిగా ఉంది. ఇది ఎంత వస్తుంది ఎకరానికి 40 క్వింటాలు రావాలి.